విషయం ఏంటంటే ఈయన మొన్నటి దాకా ఏజీ ఆసుపత్రిలో బెడ్ మీద ఉన్నాడు. ఎవరు? ప్రేమ్సాగర్ రావు గారు. ఆయన మంచిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. మళ్ళీ మళ్ళీ ఆయన మంచి మంచి ఆరోగ్యవంతుడై ప్రజల మధ్య ఉండాలని మేము కోరుకుంటున్నాం. కానీ ఆయన ఏజ్ రీత్యా ఆయనకున్నటువంటి ప్రాబ్లమ్స్ రీత్యా ఆయన ఏజీ హాస్పిటల్లో మొన్నటి వరకు బెడ్ మీద చాలా సీరియస్ కండిషన్లో ఉండే. మరి ఇప్పుడు ఆయన ఏజీలోనే ఉన్నాడా, కేరళకు తీసుకుపోయినా ఏదో అంటున్నారు. మరి ఆయన 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 అంత క్యూర్ అయిన తర్వాతనైనా బాగున్నాడు అని అనుకున్నప్పుడు అన్ని ఇవ్వచ్చుగా. ఒకసారి చాలా మందికి లీడర్లకు తెలుసు ప్రేమ్సాగర్ రావు ప్రెజెన్స్ సామాన్య జనానికి ఆయన నిజంగానే హాస్పిటల్లో ఉన్నాను తెలియకపోయి ఉండొచ్చాం. ఆ మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు తెలిసి ఉండొచ్చు. అట్లాంటి మనిషికి మీరు మేఘాల మీద ఎంతమంది యువకులు లేరండి పనిచేసే వాళ్ళు మీ కాంగ్రెస్ పార్టీలో? తెలంగాణ ఉద్యమకారులుగా ఉండి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు సుదర్శన్ రెడ్డికి ఇవ్వకపోతే నిజామాబాద్లో మొత్తం పార్టీ అంతా గాలి కొట్టుకోపోద్దా? ఇది ఎక్కడిది? ఎంతమంది సలహాదారులు కావాలి ముఖ్యమంత్రి గారు మీకు? ప్రభుత్వ సలహాదారుడట ఆయన. వేం నరేందర్ రెడ్డి పనిచేస్తలేడా? వేం నరేందర్ రెడ్డి సలహాదారుడే. ఇంకా ఆయన ఎవరో ఆంధ్రాకు చెందిన ఎప్పుడో 15 ఏళ్ల కింద రిటైర్ అయిన మెట్రో ఎండీగా చేసిన ఎన్విఎస్ రెడ్డి సలహాదారుడే. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి సలహాదారుడే. ఎంతమంది కావాలి మీకు? ఒకటే కమ్యూనిటీ, సేమ్ కమ్యూనిటీతో ఎన్ని పదవులు కావాలి మీకు?